హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏవి కరెక్టో ఏవి రాంగో నేను ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ 8th జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 9th జనవరి 2016 షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పేపర్ 1 చూద్దాం, మన ఎన్ని కరెక్ట్స్ వస్తాయో చూద్దాము. పెరుగుదల మరియు వికాసాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ అడిగారు. ఇందులో సరికాని స్టేట్మెంట్ 4th 1. పెరుగుదల జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే మార్పులను మరియు వికాసం పరిసరం వల్ల వచ్చే మార్పులను సూచిస్తాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ 4. సెకండ్ది, ప్రతిమ తన కొడుకు చదువు కంటే క్రీడలంటేనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని తెలుసుకోవడం ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ వైయక్తిక భేదాల సూత్రం. థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో పరస్పర సంబంధం లేకుండా విడిగా వికసించగల మానసిక సామర్థ్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ చెందవు అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈస్ చెందవు అని ఉంది. కింది వాటిలో పరస్పర సంబంధం లేకుండా విడిగా వికసించడానికి మానసిక సామర్థ్యాలను గుర్తించడం అంటే ఊహ, జ్ఞాపక శక్తి, ప్రజ్ఞ, సమస్య పరిష్కారం అని ఉంది. సరైన సమాధానం కాడ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ చెందవు అని ఉంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ది. ఇక్కడ ఏబీసీ లాగా ఇచ్చారు, అదొకటే చెందనుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. నిదానమైన శారీరక వికాసం, స్థిరమైన ఉద్యోగం, వేగవంతమైన ప్రజ్ఞా వికాసం మరియు సమూహం పట్ల బలమైన భావోద్వేగంతో గుర్తించబడిన దశ. 4th క్వశ్చన్, ఆన్సర్ ఈస్ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 5th క్వశ్చన్, సరైన మానసిక సర్దుబాటు, పరిణతి, పూర్తి సంబద్ధత మరియు అన్ని అనుభవాలకు సముఖతను కలిగి వ్యక్తిని సూచించడానికి రోజర్స్ ఉపయోగించిన పదం ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్. ఓకేనా. సెకండ్ ఆన్సర్ ఈస్ కింది వాటిలో ఒకటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో భాగం కాదు. ఏంటిది? ఆర్ట్ జడ్జిమెంట్. ఇది భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను 4 రోజుల పర్యటనకు తీసుకెళ్లడానికి యాజమాన్య ఆమోదం తీసుకున్నానని, కాబట్టి వారందరూ సమయం మరియు డబ్బు రెండు ఉత్తమంగా ఉపయోగించబడేలా ఏ ప్రదేశం వెళ్ళడం ఉత్తమమో నిర్ణయించుకోవాలని చెప్పింది. విద్యార్థులకు ఇచ్చిన కృత్యం దీనికి సంబంధించింది. ఆన్సర్ ఈస్ సమైక్య ఆలోచన. థర్డ్ వన్. 8th క్వశ్చన్, కింది వాటిలో స్టేట్మెంట్ ఏది కరెక్టే అని ఇచ్చారు. ఆన్సర్ ఈస్ ఏ మాత్రమే సరైనది. ఇందులో మూర్తిమత్వం యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని. 9th క్వశ్చన్, అన్వేష్ స్నేహితులు ఒక విహారయాత్రకు ప్లాన్ చేసి అతన్ని కూడా రమ్మని ఆహ్వానించారు. అన్వేష్కు రోజు వారి రొటీన్ నుండి బయటపడాలని వెళ్ళాలనుకున్నాడు. కానీ అదే సమయంలో అతను వేరొక పని కోసం ప్లాన్ చేసుకున్న తన పొదుపును ఖర్చు చేయాలనుకోవడం లేదు. అన్వేష్ ఎదుర్కొనే సంఘర్షణ అంటే వెళ్ళాలని ఉంది కానీ తను డబ్బులను ఖర్చు చేయాలని లేదు, కాబట్టి ఉపగమ పరిహార. ఆన్సర్ ఈస్ 1. క్వశ్చన్ 10, ఉపాధ్యాయుడు ఒక తరగతిలో కొత్త పద్ధతిని ఉపయోగిస్తూ విద్యార్థి అభ్యాసంపై దాని ప్రభావాన్ని చూడడంలో పరతంత్ర చర్య ఏంటి అని అడిగారు. ఆన్సర్ ఈస్ విద్యార్థి నిష్పాదన అనేది పరతంత్ర చరణం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. 10th క్వశ్చన్ ఆన్సర్ సెకండ్. 11th క్వశ్చన్, కింది వాటిలో అభ్యాసాన్ని ఉత్తమంగా వివరించే పదబంధాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ సాపేక్షంగా శాశ్వతమైన మరియు స్థిరమైన మార్పులు. ఇందులో కరెక్ట్ రాని ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి మీరు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. స్కిన్నర్ ప్రకారం 8th షిఫ్ట్లో 3 క్వశ్చన్స్కి 3 ఆన్సర్స్ ఇచ్చారు. అవి ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు మనకు మార్క్స్ ఇట్లా రాకపోతే. 8th షిఫ్ట్లో అది ఫస్ట్ అప్లోడ్ చేశాను. స్కిన్నర్ ప్రకారం కింది వాటిలో ఒకదాన్ని అభ్యాసంలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఏంటిది? ప్రవర్తన యొక్క పరిమాణం. సెకండ్. 12th క్వశ్చన్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ విరమణం. 14th క్వశ్చన్ ఆన్సర్ ఇదేంటే యాజ్ యూ సో యూ రీప్ అనే సామెత తారండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి దగ్గర సంబంధం కలిగి ఉంది. ఏంటి? ఫలిత. యాజ్ యూ సో యూ రీప్ అనేది ఫలిత దానికి దగ్గర సంబంధం ఉంది. ఆప్షన్ ఈస్ 4. 15th క్వశ్చన్, నాబ్ను తిప్పడం ద్వారా తలుపు తెరవడం నేర్చుకున్న పిల్లవాడు హ్యాండిల్స్ భిన్నంగా ఉన్నప్పటికీ నాబ్ను తిప్పడం ద్వారా పెట్టే మూతను తెరవడం పియాజే యొక్క ఈ భావనకు ఉదాహరణ. సాంశీకరణం. ఇతరుల ఉదాహరణ నుండి అభ్యసించడం అనేది పరిశీలన అభ్యాస సిద్ధాంతం. 17th క్వశ్చన్, అభ్యాసానికి దోహదపడే ముఖ్యమైన కారకంగా ఈ కింది వాటిలో ఒకదాన్ని గెస్టాల్ట్ పరిగణించారు.
బహుమతులు. 18th క్వశ్చన్. మాస్లో ప్రకారం ఈ అవసరాలను తీర్చగలిగినప్పుడే ఒకరి పెరుగుదల మరియు వికాస చక్రం పూర్తవుతుంది. స్వీయ సాఫల్యత. చూడండి, ప్రతి ఒక్కరి గురించి ఇచ్చిండు. మాస్లో గురించి, పియాజే గురించి, గెస్టాల్ట్ వర్తం గురించి. కాబట్టి సైకాలజీలో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అన్నీ టచ్ చేసుకుంటూ వచ్చిండు ఈ షిఫ్ట్లో. ఈ రకమైన స్మృతిలో కొత్త వాటిని చేర్చుటకు పాత ముద్రలను తుడిచివేస్తారు. స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ ఇస్ 3. అభ్యసన బదలాయింపు జరగాలంటే కొత్త పరిస్థితుల్లో అభ్యసన గతంలో అభ్యసించిన దానికి సరిపోలి ఉండాలి. అభ్యసనం బదలాయింపు జరగాలంటే ఆప్షన్ ఈస్ 1. 21 క్వశ్చన్. మొత్తం పాఠశాల సమ్మిళిత విధానంలో కింది వాటిలో ఎవరు సమ్మిళితను అందరికీ సాధ్యమయ్యేది మరియు ప్రయోజనకరమైనదని నమ్మాలి? ఆన్సర్ ఈస్ ABC 3. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది. 22 క్వశ్చన్. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్. ఆప్షన్ 2. ఇది సామాజిక పరిసరాల్లో మనస్ఫూర్తిగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే కృత్యం. సెకండ్ ఆప్షన్. 23rd క్వశ్చన్. కృత్యధర పద్ధతిలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త కానిది. కృత్యం సమయంలో అవసరం లేనప్పుడు ఉపాధ్యాయుని జోక్యం. ఇది నెగిటివ్ అన్నట్టు. కొనసాగని దానిని గురించి రాయండి అని అన్నారు కదా. కృత్య సమయంలో అవసరం లేనప్పుడు ఉపాధ్యాయుని జోక్యం అవసరం లేదన్నట్టు. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఒక తల్లి తన శిశువును ఆడుకునే చాపపై పడుకోబెట్టి పైనుండి వస్తువులను వేలాడదీసింది. శిశువు కాళ్ళతో తన్నడం ద్వారా వస్తువులతో ఆడుకోవడం ప్రారంభించింది. బ్రూనర్ ప్రకారం శిశువు ఈ వికాస దశకు చెందుతుంది. క్రియాత్మక అంటే ఆడుతుంది కదా, క్రియ కాబట్టి. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఈ పాత్రలో ఒక ఉపాధ్యాయురాలు తన బోధన ప్రభావంపై స్వయంగా పరిశోధన చేసింది. దేనిపై? చింతనాత్మక నిపుణులు. ఆప్షన్ 4. రిఫ్లెక్టివ్ ప్రొఫెషనల్. 26th క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో సందర్భంలో ప్రింటర్ అనేది, ఇది 8th షిఫ్ట్లో కూడా ఇలానే అడిగారు. బి మాత్రమే. అవుట్పుట్ డివైజర్. ఆన్సర్ ఈస్ అవుట్పుట్ డివైజర్. 27th క్వశ్చన్. ఇందులో మ్యాచింగ్స్లో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ 28th క్వశ్చన్లో బాలకార్మిక చట్టం 1986 యొక్క షెడ్యూల్ సెక్షన్ 3లోని పార్ట్ బి ప్రక్రియ జాబితాలో కింది వాటిలో ఏది జాబితా చేయబడలేదు? ఏది చేయబడలేదంటే తబాలాలో ఉపాధి. ఫస్ట్ ఆప్షన్. ఖర్చు తీసుకున్న సమయం మరియు అనువర్తన సౌలభ్యానికి సంబంధించిన మూల్యాంకన లక్షణం. ఆచరణీయత, ప్రాక్టిసబుల్ అన్నట్టు. నెక్స్ట్ 13th క్వశ్చన్. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009కి ఆన్సర్ ఈస్ 100. నెక్స్ట్ తెలుగులో జీవులకు ప్రాణధరమైనది ఏంటిది? నీరు. పద్యంలో మాటకు సమానార్థం నుడువు. పురుషులకు రత్న సమానమైనది స్త్రీ. అలంకారదులో శ్రేష్టమైనది చీర. నెక్స్ట్ సావకియాస్ రసవృత్త అనగా రసమునందు వర్తించే వాక్యమే కావ్యమని అర్థం. సెకండ్ ఆప్షన్. వాక్యం రసాత్మకం కావ్యమని అన్నది ఎవరు? విశ్వనాథుడు. మాటిమాటికి మననం చేయడం వలన ఆహ్లాదాన్ని కలిగించేదే అర్థాన్నిచ్చే కావ్య నిర్వచనం. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం. ఆప్షన్ 1. ముమ్మాటుని అభిప్రాయ ప్రకారం కావ్యం అంటే నియమాలు లేని ఆనందం మాత్రమే కలిగి ఉండి ఇతర ఆశయాలను అవసరం లేని రసభరితమైన మనోహరమైన రచన. ఇదే లాంగ్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఒక రకమైన అచ్చులకు గల పేరు సవర్ణాలు. చేతులు కడుక్కో విద్యార్థకం. ముఖ ప్లస్ అరవిందము ముఖారవిందము. ఆప్షన్ 1. అందున్నన్ సప్తమి విభక్తి. కింది వాటిలో క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. కుంటాల జలపాతం అందమైనది. ఇందులో క్రియారహిత, క్రియాపదం లేదు. ఇక్కడ వంట చేసింది, పాడుతుంది, తింటుంది, అలా చదువుకుంటుంది, అలా క్రియ ఉంది. కుంటాల జలపాతం అందమైంది, క్రియ లేదు అలా. కేతనం జెండా. పడతి ఇంటి మగువ స్త్రీ. పర్యాయపదాలు. కన్నుకుట్టు జాతీయ పదం. జాగ్రత్త అర్థంలో వాడబడే తెలంగాణ పదం. పైలం జాగ్రత్త. ఇంత ముందల్లా హడావిడి అని ఇచ్చారు. అంటే ఆగమాగం అని. హడావిడి అంటే ఆగమాగం. కులం పదానికి నానార్థం. వంశం, శరీరం. ఆంధ్రవళి కావ్యరచన ఎవరిది? రాయపోలు సుబ్బారావు. నల్లని వాడు పద్మనయనంబుల వాడు పద్యాన్ని రాసింది పోతన. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగులో మొట్టమొదటి పట్ట
ఎంఏ పట్టా అందుకున్నవారు పల్ల దుర్గయ్య. నీతి శాస్త్రం ముఖ్యవల్లి గ్రంథ రచయిత ఎవరు? బద్దెన. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగిడి పువ్వు. కింది వాటిలో సుద్దల హనుమంతు రాసిన గీతం ఏది? పల్లెటూరు పిల్లగాడ. ఇవ్వబడిన ధ్వనులు వాటి ఉత్పత్తి స్థానంలో జతపరచండి. ఆన్సర్ ఇస్ 1. A2 కా అనేది అల్ప ప్రాణం. B3 టా అనేది 3 అల్ప ప్రాణం శ్వాసాత్మకం మూర్ధన్యం. ఆ విధంగా శ్రవణ లోపాలకు గల కారణాల్లో సరైన దాన్ని గుర్తించుము. ఆన్సర్ ఈస్ 4. A and C. శ్రవణేంద్రియాలకు సంబంధించిన లోపాలైన చెముడు మొదలైనవి అవధానంతో వినకపోవడం. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది వర్ణాత్మక వ్యాకరణం. ప్రథమ భాష వాచక బాహ్య లక్షణం ముఖ చిత్రం, ముద్రణ, పరిమాణం, చిత్రాలు. కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. గ్రామర్ అంటే ఇది మెథడ్. న్యూరోఫోన్లను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తిని కోల్పోయిన వారు స్పష్టంగా వినగలిగేటట్టు చేయగలిగిన శాస్త్రజ్ఞుడు ప్యాట్రిక్ ఫ్లనగల్. అందరు డిఫరెంట్, ఇంతకుముందల్లా కూడా మెథడ్ డిఫరెంట్గా ఇచ్చాడు శాస్త్రవేత్త. ఒక మంచి ప్రశ్నపత్రం లక్షణం విశ్వసనీయత, ప్రామాణికత, వస్తునిష్టత, ఔపయోగిత. ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఎట్లయినా ప్యాసేజ్ సంబంధించి చూసుకోవచ్చు, అందులో ఉన్నాయి కాబట్టి తెలవంది గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఎక్కడ ఎర్రర్ ఉంది? బి. ఆల్ ద ఇన్ఫర్మేషన్స్. ఇక్కడ బి కాడ ఎర్రర్ ఉందట. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ద ప్లేయర్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్. కరెక్ట్ వర్డ్. He filled the glasses with lemon water. The glasses were filled with lemon water by him. Dash the movie was long. It was very entertaining. Correct option although. Although the movie was long. 71 question. 72 question. Correctly paired singular and plural. Foot, feet. ఇది correct word. Correctly spelled word. Simulation. SIMULATION. నెక్స్ట్ he spoke softly to the child. adverb. అందులో softly అనేది ఏంటిది? adverb. The school picnic was called off because it started raining heavily. Pick out the sentence with proper function. Have you finished reading the book? Asked the teacher. అంటే ఫంక్షనింగ్ వర్డ్స్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇది దేర్ ఎట్ ఆన్సర్ దేర్ ప్లాన్స్. 78th question. The proverb actions speak louder than words is commonly used to emphasize reliability shown through actions. Answer is 3. 79th question. First answer the relationship we build. 80th question. He works in a restaurant. క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది? డజంట్ హీ. అండ్ వర్క్స్ కాబట్టి V1S కాబట్టి డజంట్ హీ. హర్ ఎనర్జీ లెవెల్స్ యాజ్ యూజువల్లీ డాష్ ఇన్ ద మార్నింగ్. పీక్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇన్కరెక్ట్ అంటే షీ గేవ్ మీ ఏ ఐడియా ఫర్ యాన్ స్టోరీ. యాన్ స్టోరీ అంటే అమ్మా అనము. ఇన్కరెక్ట్ వర్డ్. టమాటో ఈజ్ అన్ ఎసెన్షియల్ డాష్ ఇన్ మెనీ ఇండియన్ కర్రీస్. ఇంగ్రీడియంట్. టమాటా అనేది ఇంగ్రీడియంట్ ఇన్ మెనీ ఇండియన్ కర్రీస్. ఐడెంటిఫై ద వర్డ్ టు నాట్ కంటైన్ ఏ సైలెంట్ లెటర్. పెన్సిల్. ఆన్సర్ ఇస్ పెన్సిల్. ఇది ఎన్నో క్వశ్చన్? 86th క్వశ్చన్. ఓవెల్ సౌండ్ కాన్సోనెంట్స్ అండ్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. ఎన్ని ఉన్నాయి? ఇంగ్లీష్ కన్సి 44 distinct sounds which are divided into 24 consonant sounds, 20 vowel sounds. The theory of universal grammar was formulated by Noam Chomsky. Important. Telugulo aina English lo aina important. Noam Chomsky. The fundamental objective of listening activity is understanding and interpreting spoken language. Second answer. మీరు ఏ క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టుకున్నారో చూసుకోండి. కొంచెం డిఫికల్ట్గా ఉంది ఈ క్వశ్చన్.
టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ లింక్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఎన్నో క్వశ్చన్? 9th క్వశ్చన్. 90 క్వశ్చన్ మ్యాథమెటిక్స్ వచ్చేసింది. m⁴ మైనస్ 12m³ ప్లస్ 35m² m×m−7 చే భాగించగా భాగఫలం m×m−5. ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో. నేను క్వశ్చన్స్ అన్ని రాసి పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఆన్సర్ వస్తుందో. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం 36. చతురస్రం ABCD యొక్క భుజం పొడవు సెంటీమీటర్లో, వాటిలో అతి చిన్న పూర్ణ సంఖ్య అయితే చతురస్రం ABCD యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో 121 వస్తుందట. కింది వాటిలో నుండి కర్ణాలు సమానంగా ఉండే చతుర్భుజాలను ఎన్నుకోండి. చతురస్రం మరియు దీర్ఘచతురస్రం కర్ణాలు సమానంగా ఉంటాయి. సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 40 ఈజ్ ఎంత? 311. ప్రధాన సంఖ్యల మొత్తం అడిగారు 30 and 60 మధ్యలో. ప్రధాన సంఖ్యలు రాసి వాటి మధ్య అడిషన్ చేస్తే అయిపోతుంది. కింది వాటి నుండి సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. 2 - 2 × 226 ఒక సహజ సంఖ్య అని అన్నారు. 2 - 2 అంటే 0. 0 × 2026 చేస్తే 0నే వస్తుంది. ఆ సహజ సంఖ్య ఎట్లయితుంది? 1 నుండి స్టార్ట్ అవుతాయి కదా, ఈజీ. ఒక త్రిభుజంలో భుజాలు 3:4:5 నిష్పత్తులు మరియు దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఆ త్రిభుజం యొక్క భుజం పొడవు ఎంత? 20. 9 పరిశీలనల దత్తాంశం యొక్క సగటు 35. దత్తాంశానికి మరో పరిశీలన 61ని జోడిస్తే ఏర్పడిన దత్తాంశం యొక్క సగటు 37.6 అట. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీటి ఆన్సర్స్ అన్నీ పేపర్ మీద రాస్తాను. 32, 56 మరియు 128 కాసాగు LCM 896. 4xy² - x ప్లస్ 9xy ప్లస్ 10x²y² బీజ సమస్య యొక్క పరిమాణం m మరియు -xలలో సంఖ్యా గుణకం n అయితే m⁴n = అని అడుగుతారు. ఇది = 1/4. 2.7 × 2/3 - 3.3 × 5/11 ఆన్సర్ 0.3. ఇది 5 × t - 6 ప్లస్ 4 × 60 - 7 = 7 × t + 8 + 18 అయితే t = ఎంత అని అడిగారు. ఈ ఈజీ సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ ఇస్ 6. 102 క్వశ్చన్ ఆన్సర్ వృత్త వైశాల్యం గిట్లా దాన్ని 1694. ఆరోహణ క్రమం ప్రతి క్వశ్చన్లో వచ్చింది. ఆరోహణ క్రమం ఈజీగా నేను షార్ట్కట్లో ఏ విధంగా చేయాలో వీడియోలో సెండ్ చేశాను. 6th క్లాస్ మ్యాథ్స్లో ఉంటుంది ఇది మెయిన్లీ. సెకండ్ ఆప్షన్. శ్వేతకు నెలకు 86,500 సంపాదిస్తుంది. ఆమె నెలకు 17,300 పొదుపు చేస్తే ఆమె సంపదలో ఆమె పొదుపు శాతం 20%. 3D ఆకారానికి సంబంధించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి. దీర్ఘచతురస్ర పట్టకాన్ని దీర్ఘగణాన్ని కూడా అంటారు. దీర్ఘగణానికి 6 ముఖాలు 12 అంచులు 8 శీర్షాలు ఉంటాయి. 2 రైట్ అయినాయి. దీర్ఘగణం అంటే క్యూబాయిడ్ 6 ముఖాలు ఉంటే 12. మాకేమో 8th షిఫ్ట్లో ఏం అడిగారు? ఐలర్ సూత్రము దేనికి వర్తిస్తుంది అంటే ఐలర్ సూత్రంలో ఏముంటాయి? వర్టిసెస్, ఫేసెస్, ఎడ్జెస్ ఉంటాయి కదా, సమగణానికి వర్తిస్తుంది అని ఇచ్చాను. అందులో దీర్ఘగణం లేదు ఆప్షన్. స్నేహ మార్కెట్లో 13 కిలోల ఉల్లిపాయ కొన్నది. 4 కిలోల ఉల్లిపాయల ధర 320 అయితే స్నేహ చెల్లించిన మొత్తం 4 ఉల్లిపాయల ధర 320 అయితే 1 కేజీ ఉల్లిపాయల ధర తెలుసుకోవాలి. తర్వాత 13 ఉల్లిపాయల ధర కనుగొంటే అయిపోతుంది. 1040 ఆన్సర్. కింద వాటిలో నుండి అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశం కలిగి ఉన్న భిన్నాన్ని ఎంచుకోండి. 6/7 అంటే అంతం కాదు, ఒకటే నెంబర్స్ ఈక్వల్గా వస్తుంది. దాన్ని ఆవర్తనం చెందే దశాంశ భిన్నం అంటాము. ఏడాదికి ఏ రేటు వంతున 12 సంవత్సరాలు 6 నెలల్లో అసలు రెట్టింపగును 16%. 16,800 యొక్క ప్రధాన కారణాంకం. ఇది ఎల్సిఎం ప్రధాన కారణాంకాలతోటి చేస్తే అయిపోతుంది. ప్రధాన కారణాంక విభజన చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 8 డజన్ల పెన్నుల ధర 576 మరియు 5 పెన్సిళ్ళ ధర 180 అయితే 2 డజన్ల పెన్నులు మరియు పెన్సిళ్ళ ధర మొత్తం ఎంత? చేయొచ్చు ఇది ఈజీగానే. 216. దత్తాంశము 0.2204 ఆన్సర్ 0.204. మధ్యగతం అడిగిండు కాబట్టి ఇందులో ఆరోహణ క్రమం వేసి ఏది మిడిల్ ఉంటే అదే ఆన్సర్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి అటు 2 ఇటు 2 తీసేస్తే మిడిల్ ఈజ్ ఆన్సర్. అంటే ఆరోహణ క్రమం అన్నా అవరోహణ క్రమం అన్నా వేయాలి ఫస్ట్. 2/0 + 8⁻1 × 4/3 × 2/3 2/3 = 48 ఆన్సర్. నెక్స్ట్ కింది వాటి నుండి నిలువు సౌష్ఠవ రేఖ మాత్రమే ఉన్న ఆంగ్ల అక్షరం. నిలువు సౌష్ఠవ రేఖ ఉన్న అక్షరం నిన్ననే మనం సిమెట్రిక్ టాపిక్ చెప్పుకున్నాము. 6th క్లాసులో ఉంది ఇది.
సిక్స్త్ క్లాస్లో 12th చాప్టర్ 13th చాప్టర్ ఉంది సిమెట్రిక్ టాపిక్. ఆల్ఫాబెట్ నుండే ఉన్నాయి. ఆన్సర్ ఈస్ ఎమ్. నిలువుగా ఎమ్ని నిలువులా కట్ చేస్తే 2 పార్ట్స్ అవుతాయి. వీని నిలువులా చేసినా కూడా 2 పార్ట్స్, డబ్ల్యూని కూడా నిలువులా చేస్తే 2 పార్ట్స్, అందుకే నిలువు సౌష్ఠవ రేఖలు అవి. MVW. నెక్స్ట్ 144 క్వశ్చన్. 114 క్వశ్చన్. a+4/15 = 3/5. దీని ఆన్సర్ a+b అయితే 13/21 ఆన్సర్. ఒక విద్యార్థి సమస్య సాధనలో భాగంగా ఫలితాలను అంచనా వేయగలిగితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం అవగాహన. క్లిష్టమైన పద సమస్యలను సాధించుటకు అత్యంత అనువైన బోధనా పద్ధతి గణిత బోధన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. క్లిష్టమైన పద సమస్యలను సాధించుటకు విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ 117 క్వశ్చన్. శాతాలు మరియు దశాంశాల భావనను బోధించడానికి అత్యంత అనువైన గణిత బోధన సామగ్రి గ్రిడ్ పేపర్. శాతాలు మరియు దశాంశ భావనలను బోధించడానికి గ్రిడ్ పేపర్ ఇంపార్టెంట్. పాఠ్యపథక రచనలో తగిన అభ్యాసన అనుభవాలను కలిగించడం ద్వారా ఉపాధ్యాయుడు కొత్త భావనలను బోధించే హెర్బేషియన్ సోపానాలు. సమర్పణ, ప్రజెంటేషన్. మన రాష్ట్రంలో గణితం నందు ప్రాజెక్టులను మూల్యాంకనంలో భాగంగా ఇవ్వబడతాయి. ఎందులో? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఇవ్వబడతాయి. FAలో కదా, నిర్మాణాత్మక మూల్యాంకనం. కింది వాటిలో గణిత విద్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలను గుర్తించండి. ఏంటి? ABCD. క్రమశిక్షణ విలువ, శిశు కేంద్రిక సూత్రము, కఠిన సూత్రము, సహసంబంధ సూత్రం. 4. కింది వాటిలో మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనము. సైన్స్. ఇప్పుడు ఉల్లి. చీకటిలో మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనం ఏంటంటే ఉల్లి. దానికి చీకటి అవసరం ఉల్లికి. పండుగ సందర్భంగా ఒక వంటకం బంగాళదుంప, అల్లం మరియు ఉల్లిపాయలను ఉపయోగించి తయారు చేయబడింది. తినదగిన మొక్కల భాగంగా వర్గీకరణ ప్రకారం ఉపయోగించిన కూరగాయలు వరుస. కాండం అంటే ఏంటి? బంగాళదుంప, అల్లం, ఉల్లిపాయ కాబట్టి బంగాళదుంప కాండం, అల్లం కాండం, ఉల్లిపాయలను పత్రపీఠాలు. ఫుడ్ మైల్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆహార ఉత్పత్తి నుండి వినియోగానికి ఉపయోగించే దూరాన్ని ఫుడ్ మైల్స్ అంటాం. వాయుపీడనం తగ్గడానికి కారణం? వేడి గాలి భూ ఉపరితలం నుండి పైకి పోవడం వలన వాయుపీడనం తగ్గుతుంది. ఆప్షన్ బి. మానవ రక్తంలో ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 days. సినిమాలో వేగంగా చూపబడిన స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనంగా కనిపిస్తుంది. ఇది ప్రతిబింబం యొక్క ముద్ర రెటీనాలో సుమారుగా ఎంతసేపు ఉండడం వల్ల సాధ్యమవుతుంది? 1/16 సెకండ్లు. ఆప్షన్ ఏ. ఎత్తైన పర్వతాలను అధిరోహించే పర్వతారోహులకు తరచుగా ఊపిరి ఆడనట్లు భావించడానికి గల కారణం ఏంటిది? అంటే ఆప్షన్ 2. ఎత్తైన ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్ బంధించి ఉండడం తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి ఊపిరాడకుండా అవుతుంది. మానవుల శ్వాసక్రియలోని కింది దశల సరైన క్రమం రాయండి. శ్వాసక్రియ రకం CEADE. అంటే సి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆఫ్టర్ ఊపిరితిత్తుల వాయు మార్పిడి, తర్వాత రక్తం ద్వారా వాయు రవాణా, ఆఫ్టర్ డి కణజాలాల వాయు మార్పిడి, తర్వాత కణ శ్వాసక్రియ. కాండావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడిని కాడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఈ నాడీ వ్యవస్థ రెండవ మెదడు అని కూడా పిలుస్తారు. జీర్ణ నాడీ వ్యవస్థను రెండవ మెదడు అంటారు. అవును. పునరుత్పాదక శక్తి వనరు సరైన సెట్ను గుర్తించండి. సౌరశక్తి, బయోమాస్ శక్తి, భూ అంతర్గత శక్తి. మానవుల్లో నీటి ద్వారా వ్యాపించే వ్యాధి? నీటి ద్వారా కలరా. 20 degrees పశ్చిమ రేఖాంశం వద్ద Xది 2 PM. భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను ఈ విధంగా పిలుస్తారు. 3వ శ్రేణి భూస్వరూపాలు అంటాము. భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను 3వ శ్రేణి ఉప ఉష్ణమండల అధిక పీడన మేఘాల నుండి భూమధ్యరేఖ అల్పపీడన మేఘాల వైపు వీచే ప్రపంచ పవనాలను ఇలా అంటారు: వ్యాపార పవనాలు. నెక్స్ట్, ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరంలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలల మరియు అలల ప్రభావానికి గురై భూములలో ఎక్కువ పెరుగుతాయి. మడ అడవులు, మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అంటారు. జాతక కథలు అనగా గౌతమ బుద్ధుని గత జన్మలను వివరించే పురాతన భారతీయ కథల సంకలనాన్ని జాతక కథలు అంటారు. కింది వారిలో ఒకరు అల్వార్లో ముఖ్యమైన వారు కాదు. అంటే పెల్వార్లు, నమ్మల్వార్లు, అండాలు వీళ్ళు అల్వార్లకు సంబంధించి. మాణిక్య వాస్కర్ కాదు. రాణి రుద్రమదేవి చందుపట్లలో వీరితో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది.
కాయస్తంభదేవుడితోని కాయస్తంభదేవుడు చంపేసింది కదా. రాణి రుద్రమదేవుని గురించి 8th షిఫ్ట్లో వచ్చింది. ఈ అల్వర్ల గురించి, నయనర్ల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. చూడండి, ఒక టాపిక్ తీసుకొని దానికి రిలేటెడ్గా ఒక 10 క్వశ్చన్స్ తయారు చేసి షిఫ్ట్లలో ఇచ్చారండి. టాపిక్స్ అన్నీ అవే, క్వశ్చన్స్ డిఫరెన్స్. భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 356లోని భారత నిబంధనల ప్రకారం వీరి సలహా అనుసరించి రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ను రాష్ట్ర పరిపాలన చేపట్టమని ఆదేశించవచ్చు. ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి. ఆన్సర్: శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫేస్. 142 క్వశ్చన్. కింది వాటిలో మొఘల్ జప్తు రెవెన్యూ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాన్ని గుర్తించండి. భూమిని జాగ్రత్తగా సర్వే చేసి సగటు ఉత్పత్తి ఆధారంగా ఆదాయాన్ని నిర్ణయించడం. ఆప్షన్ ఏ. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆగస్టు 29, 1947 ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ముసాయిదా కమిటీ. తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలో భూగత జలపాతాలు ఉన్నాయి. ములుగు. కింది వాటిలో డిజిటల్ బోధన సాధనాన్ని గుర్తించండి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. వార్షిక ప్రణాళికను రూపొందించడానికి పరిగణించాల్సిన ముఖ్యమైన అంశం. పాఠ్యపుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం. 147 క్వశ్చన్. కింది వాటిలో ప్రాజెక్టు బోధన పద్ధతికి సంబంధించి సరికానిది. ప్రాజెక్ట్ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని అనుసరించదు, అది పిల్లలతోటే ఉంటుంది కదా. 148 క్వశ్చన్. ఆప్షన్ బి ఐబి. హిమాలయ పర్వతాలు సహజ భౌతిక పరిసరం. 2C చేపలు జైవిక పరిసరం. వంతెనలు మానవ నిర్మిత పరిసరం. అదే షిఫ్ట్ 8లో క్వశ్చన్ ఏ విధంగా అడిగిదారంటే భూగత జలపాతం సహజంగా, మెదక్ చర్చ్ మానవ నిర్మితం, ఆ విధంగా అడిగారు. ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ చిహ్నాలు అను శీర్షికపై తరగతి గదిలో పాటలు పాడించను. ఈ కృత్యం దీనికి చెందింది. మొత్తం తరగతి కృత్యం, ఎందుకంటే అందరు పాడతారు కదా పాట, మొత్తం తరగతి కృత్యం. 150 క్వశ్చన్. పట్టిక గ్రాఫ్ల రూపంలో దత్తాంశాన్ని నమోదు చేయట అను అభ్యాసాల సూచిక ఈ విద్య ప్రమాణాన్ని చెందింది. సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని. నేను అన్ని షిఫ్ట్ల వారీగా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.